హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మల్టీగ్రెయిన్స్తో దోశలు మరియు గుంత పొంగనాలు ఒకే పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు వరకు మినుముల్ని తీసుకుంటున్నాను. మినుముల ప్లేస్లో మినపప్పునైనా తీసుకోవచ్చు. 1 కప్పు మినుములు వేసుకున్నాం కదా, ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు వరకు జొన్నలని, 1/2 కప్పు వరకు సజ్జలని, నెక్స్ట్ 1/2 కప్పు వరకు రాగుల్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ 1/2 కప్పు వరకు సామలు తీసుకుంటున్నాను. 1 కప్పు మినుములు తీసుకున్నాం కదా, మిగతా గ్రెయిన్స్ అన్నీ కూడా 1/2 కప్పు వరకు తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు వరకు అటుకుల్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ కొన్ని మెంతులని తీసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా నీళ్లు పోసి 1కి 2 సార్లు నీట్గా క్లీన్ చేసేసుకొని రాళ్ళు లేకుండా గాలించుకోవాలి. ఇలా కడిగిన ఈ చిరుధాన్యాలని ఖచ్చితంగా ఓవర్నైట్ నాననివ్వాలి. చిరుధాన్యాలు నానడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కనీసం 10 నుంచి 12 గంటల పాటు నాననివ్వాలి. ఇక్కడ నేను ఈ దోశని ప్రిపేర్ చేయడం కోసం 4 రకాల గ్రెయిన్స్ని తీసుకున్నాను కదా, కావాలంటే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. అలాగే చిరుధాన్యాలు మార్చి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 10 గంటల పాటు నానబెట్టుకున్న చిరుధాన్యాలు ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇలా నానితేనే దోశలు చక్కగా వస్తాయి. అంతా కూడా మరొకసారి క్లీన్ చేసేసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పిండిని పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు మరీ ఎక్కువ వేయకుండా సగం వరకు చిరుధాన్యాలు వేసి తగినన్ని నీళ్లు పోసి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన పిండిని ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి తీసుకోవాలి. పిండిని మనం పులియబెడతాం కాబట్టి పిండి పొంగుతుంది, అందుకని కొంచెం పెద్దగా ఉండే పాత్రలోకి తీసుకోవాలి. నెక్స్ట్ మిగతా ఉన్న గ్రెయిన్స్ని కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పిండిని అంతా కూడా ఒకసారి కలిపేసి మూత పెట్టి 10 గంటల పాటు పులియనివ్వాలి. పిండి పులిస్తేనే దోశలు రుచిగా ఉంటాయి. ఇక్కడ చూడండి, 10 గంటల పాటు పులిసిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి చక్కగా ఇలా పులిసిన తర్వాత దోశలు ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా అంతా కూడా ఒకసారి కలిపేసి కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పును వేసి అంతా కూడా కలిపేసేయాలి. దోశలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం పిండిని పక్కకు తీసి ఇలా ఉప్పు కలిపి దోశలు వేసుకోవాలి. మిగతా పిండిని ఉప్పు కలపకుండానే అలా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ చక్కగా వేడైన తర్వాత ఒక గరిటెడు పిండి వేసి ఇలా చక్కగా స్ప్రెడ్ చేయాలి. దోశ వేసేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దోశ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా కాలనివ్వాలి. ఇప్పుడు అంచుల వెంట కొంచెం నూనెని వేస్తున్నాను. నూనె ఎక్కువ వేయటం ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. ప్యాన్ని అటు ఇటు కదుపుతూ దోశని అంతా కూడా చక్కగా కాల్చుకోవాలి. దోశ అంతా కూడా చక్కగా కాలిన తర్వాత వేరొక వైపుకి టర్న్ చేస్తున్నాను. దోశని 2 వైపులా తిప్పి కూడా కాల్చుకోవచ్చు, లేదంటే ఒకవైపునే కొంచెం ఎక్కువగా ఎర్రగా కాల్చుకొని పక్కకు తీసేయచ్చు. ఇలా రెండవ వైపు 1 నిమిషం పాటు కాల్చి దోశని ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను. 2-3 దోశలు వేసిన తర్వాత ప్యాన్ బాగా వేడై ఉంటుంది కదా, అలాంటప్పుడు కొంచెం నీళ్ళని ఇలా చల్లి అంతా కూడా తుడిచేసి తర్వాత మళ్ళీ దోశలు వేసుకోవాలి. ఇలా నీళ్లు చల్లడం వల్ల ప్యాన్ వేడి కొంచెం తగ్గుతుంది. అప్పుడు దోశలు వేసుకుంటే అన్నీ కూడా చక్కగా వస్తాయి. ఇలా రెండవ దోశని కూడా వేసేసి చుట్టూ కొంచెం నూనెని వేశాను. ఇప్పుడు ఉల్లిపాయ దోశని వేయడం కోసం దోశని ఒకవైపునే కొంచెం ఎక్కువ కాల్చుకోవాలి. దోశ చక్కగా కాలిన తర్వాత ఇప్పుడు పైనుంచి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేశాను. ఇలా అన్నీ వేయడం వల్ల దోశకి మంచి రుచి వస్తుంది. దోశ అంతా కూడా ఒకవైపునే చక్కగా కాల్చి ఇలా పక్కకు తీసేస్తున్నాను. రెండవ వైపుకి కాల్చిన అవసరం లేదు. అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే దోశలు అన్నీ కూడా చాలా రుచిగా వస్తాయి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ మనం తీసుకున్న మల్టీగ్రెయిన్స్ అన్నీ కూడా ఎక్కువసేపు నానబెట్టి ఫర్మెంట్ చేసి దోశలు ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ దోశలని ఎవరైనా కూడా తీసుకోవచ్చు. ఎవరు తీసుకున్నా కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి చాలా మంచిది. నెక్స్ట్ ఇప్పుడు ఈ దోశల్ని పక్కన పెట్టేసి ఇదే పిండితో గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ గుంత పొంగనాలు కూడా చాలా మెత్తగా ఉంటాయి.
గుంత పొంగనాలు ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ కొంచెం పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఈ పిండిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం అల్లం తరుగు, నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకుని, రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి. ఇక్కడ నేను పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది కాబట్టి నీళ్ళనేమీ కలుపుకోవట్లేదు. ఒకవేళ పిండిని గట్టిగా కలుపుకుంటే కొంచెం నీళ్ళని పోసి అడ్జస్ట్ చేసుకోవాలి. పిండిని అంతటిని ఇలా చక్కగా కలిపేసిన తర్వాత గుంత పొంగనాల పాత్రలోకి కొంచెం నూనెని వేస్తున్నాను. ఇలా నూనె వేస్తే పొంగనాలు అంటుకోకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు తగినంత పిండిని వేసేయాలి. నూనె కొంచెం ఎక్కువ తక్కువ అయినా వేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో పెట్టేసి మాత్రమే వీటన్నిటిని ఇలా చక్కగా వేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికిస్తే గుంత పొంగనాలు చక్కగా ప్రిపేర్ అవుతాయి. ఇక్కడ మనం మల్టీగ్రెయిన్స్తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. 15 నిమిషాల తర్వాత మళ్ళీ వేరొక వైపుకి టర్న్ చేస్తున్నాను. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. 10 నిమిషాలప్పుడే ఒకసారి చెక్ చేస్తే మనకు అర్థమవుతుంది. చక్కగా ఉడికినట్లయితే వేరొక వైపుకి ఇలా టర్న్ చేసేసి మళ్ళీ మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇక్కడ చూడండి, ఇటువైపుకి టర్న్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించి మళ్ళీ చూపిస్తున్నాను. రెండవ వైపు కూడా ఇలా చక్కగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ గుంత పొంగనాలు చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు తీసుకోవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఈ మల్టీగ్రెయిన్స్తో ప్రిపేర్ చేసిన గుంత పొంగనాలు కానీ దోశలు కానీ తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, గుంత పొంగనాలు లోపల వరకు చక్కగా కుక్ అయ్యాయి, అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.